నమస్కారం అండి. నేను మీ పద్మ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సున్నుండలు. ఈ సున్నుండలు టేస్ట్ అండ్ హెల్దీకి కూడా చాలా మంచిది. మినపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్స్కి కాల్షియం, బాడీకి ఎనర్జీ ఇస్తుంది. అదేవిధంగా డెలివరీ అయ్యాక బాడీ రీగెయిన్ అవ్వడంలో స్ట్రెంగ్త్ కోసం సున్నుండలు పర్ఫెక్ట్ స్వీట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఒక గ్లాసు కొలతతో మినుములు తీసుకోవాలి, లేదా హాఫ్ గ్లాస్ మినుములు హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు కూడా తీసుకొని చేయొచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ మినుములు తీసుకున్నాను. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని రోస్ట్ చేయాలి. ఇక్కడ నాకు ఇవి రోస్ట్ అవ్వడానికి దగ్గరగా 8 to 10 minutes పట్టింది. మినుములు మంచిగా రోస్ట్ అయ్యాయి అంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి. అందులోనే ఒక స్పూన్ బియ్యం వేసి వేయించాలి. బియ్యం వేయడం వల్ల లడ్డు తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 యాలకులు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు స్టవ్ ఆన్ చేసి నెయ్యిని వేడి చేసుకుందాం. చల్లారిన మినుముల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పొడి చేసుకోవాలి. మనం ఎంత ఫైన్గా గ్రైండ్ చేసినా కొంచెం బరకగా ఉంటుందండి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను. ఒక గ్లాసు మినుములకి 3/4 గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువగానే ఇష్టపడతాం కాబట్టి ఒక గ్లాస్ బెల్లాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బెల్లం తురుముని మిక్సీ జార్లో వేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న కొంచెం మినప్పిండిని ఇందులో వేసి మరొకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుందండి. ఈ మిశ్రమాన్ని అంతటిని అదే గిన్నెలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కొంచెం వేస్తూ బెల్లం మినప్పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి ఒకేసారి వేసేసానండి. మీరు కొంచెం వేస్తూ కలుపుకోండి. ఇప్పుడు మిశ్రమాన్ని అంతటిని ఎక్కడ బెల్లం ముద్దలు లేకుండా మినప్పిండి, బెల్లము, నెయ్యి 3 బాగా కలిసేలా చేత్తో ఒత్తుతూ కలుపుకోండి. వీటిని చిన్న ముద్దల్లాగా అంటే చిన్న లడ్డుల్లాగా చుట్టుకుంటే సరిపోతుందండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ సున్నుండలు రెడీ అయినట్టే అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.